ఒరే ప్రదీప్గా మీ నాన్న చాలా గొప్పవాడు అయి ఉండొచ్చు, ఆయన దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉండొచ్చు, అంత మాత్రం నువ్వు ఇలా డబ్బులు తగలని రూల్ లేదు కదా. ఏంటి బాబాయ్ నీ గొడవ? నేనేం చేశాను? ఏం చేయడం ఏంట్రా, గుడికి వెళ్ళేది ఆరుగురం, దానికి ఇంత పెద్దవారు కావాలా? ఇంట్లో ఇన్ని కార్లు ఉన్నాయి, ఏదో ఒక దాంట్లో వెళ్ళొచ్చుగా. బాబాయ్ అదే నేను అద్దెకి తెప్పించలేదు, గుడికి వెళ్తున్నావు అంటే నా ఫ్రెండ్ పంపించాడు, అది కూడా ఫుల్గా డీజిల్ కొట్టించి. లాంగ్ డిస్టెన్స్ పిల్లలతో వెళ్తున్నాం, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది కదా, పైగా అది ఏసీ కోచ్. ఒక కార్లో అందరూ ఇరుక్కుని వెళ్లే బదులు ఇది బెటర్ కదా. ఓహో, విషయం పూర్తిగా తెలుసుకోకుండా ప్రతిదానికి టెన్షన్ పడిపోయి టెన్షన్ పెట్టేస్తావు. ఇందులో కొత్త ఉంది, ఆయనకి అది మామూలే కదా. ఓ తగ్గు తగ్గు. రెడీరా ఎరా, సామాన్లన్నీ బండ్లు పెట్టేశారా? నేను రెడీ. అన్ని రెడీ అక్క. అమ్మా డాడీ ఏరి? అరుగో. సారీ రా ప్రదీప్, ఆర్కిటెక్ట్ సందీప్ అనుకోకుండా హైదరాబాద్ వచ్చాడు. మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి ముంబై వెళ్ళిపోతున్నాడంట. ఇప్పుడే ఫోన్ చేశాడు. మన మాదాపూర్ వెంచర్ ప్లాన్స్ ఫైనలైజ్ చేయాలి, మీరు రిలీజ్ చేయండి. అలాగే డాడీ. నువ్వేదైతే మొక్కుకున్నావో అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ ఆల్